బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందేవని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జిల్లాలగూడలో శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా నిర్వహించిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఈ రోజు ప్రపంచ స్థాయి నగరంగా నాకున్నటువంటి అవగాహన మేరకు 10 సంవత్సరాల పాలనలో భారతదేశంలో హైదరాబాద్ మహానగరం లాంటి గొప్ప నగరం అన్ని రకాల సమస్యలు అధిగమించి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి నగరం హైదరాబాద్ నగరం అనేటువంటి విషయాన్ని మనం చెప్పాం. అందుకే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని తన గుండెల్లో దాచుకొని కాపాడింది. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలకు నేను కూడా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏ తీర్పునైతే ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగిందో అది పునరావృతం కావాలి. హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎదురయ్యారు. బీసీలకు రాజ్యాధికారంలో లేదా పోటీ చేసేటువంటి అవకాశాలు తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది అంటే ఒక రకంగా మనం ఆ స్థాయికి చేరుకోలేక, లేదా ఈ బీసీ వర్గాల వాళ్ళకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో గెలవడం కూడా కష్టమవుతా ఉంది. మరి ఓట్లు ఎవరి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ టికెట్లు ఇవ్వడం అనేది పార్టీల బాధ్యత, గెలిపించుకోవడం అనేది ఓటర్ల ప్రజల బాధ్యత. బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ వచ్చినప్పుడు 50% పైగా ఉన్నటువంటి బీసీని కనుక ఓటు వేస్తే వేరే పార్టీలు గెలుస్తాయా? ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించడంలో విశ్వబ్రాహ్మణ బంధువులందరూ క్రియాశీల పాత్ర పోషించాలని మీ అందరికీ నమస్కారం.